నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హలో అండి రాహుల్ గారు. సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి. సాధారణంగా వచ్చిన కొన్ని నెలల వరకు మర్చిపోము, బట్ ఆల్రెడీ ఒక పేరు మనం విని మాట్లాడి ఉంటాం కాబట్టి ఆ టైంలో ఈ పేరు పెట్టేస్తూ ఉంటాం. ఇన్ జనరల్గా జరిగింది. రేవంత్ రెడ్డి గారికి ఈ ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇన్సల్టింగ్ విషయమే, తరచూ జరుగుతుంది. అప్పట్లో మనం మాట్లాడుకున్నాం కూడా, కావాలని చేస్తున్నారా అని. ఇప్పుడు ఒక నేషనల్ మీడియా యాంకర్ కూడా పేరు మర్చిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే తప్పు అది కదా. అవును. ఎందువల్ల ఇలా జరుగుతుందంటారు? అది ఏంటోనండి, ఆయన పాపం సీఎం అయినప్పటి నుంచి ఆయనకి దృష్టి తగిలినట్టుంది బాగా. బికాస్ రేవంత్ అనే పేరు చాలా పెక్యులర్ నేమ్. ఇట్స్ వెరీ కామన్ నేమ్ కాదు మనం పెట్టుకున్నట్టుగా యాక్చువల్గా. దట్టు ఆయన ఒక తెలంగాణకి సీఎం, ఒక స్టేట్కి సీఎం అయ్యుండి ఇప్పటికి అది 4వ సార్లు 5వ సార్లు ఆయన పేర్లు మర్చిపోవడం జనాలు. బేసికల్గా చూసుకుంటే జనాలను వదిలేయండిలేండి. ఒక సభ మీద ఆయన ఒక స్టేట్ సీఎం వచ్చి కూర్చొని ఉంటే ఆయన్ని మనం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు పేరు మర్చిపోవడం అనేది కరెక్ట్ కాదు. ఒకసారి అయితే అనుకోవచ్చు, 2 సార్లు అయితే అనుకోవచ్చు. ఆయన 5 సార్లు అదే అనుభవించాడు. ఫస్ట్ చూసుకుంటే అల్లు అర్జున్ గారు స్టేజ్ మీద పుష్ప 2 దాంట్లో మాట్లాడేటప్పుడు అప్పుడు ఎంత విమర్శలకి గోలైందో. అసలు అంత రచ్చ జరగడానికి పేరు మర్చిపోవడమే అన్నారు. అదే ఆయన లాస్ట్ కి అక్కడ వాళ్ళే సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం వచ్చింది. అంత చిన్న మనస్తత్వం కాదు. అదే ఆబ్వియస్లీ అంత అవసరం ఏముందండి. ఒక సీఎంకి వచ్చి ఆయన పేరు మర్చిపోతే సినిమా హీరోలని దిగజార్చేంత స్టేజ్కి అయితే ఆయన లేరు కదా. బికాస్ హీఈస్ ఇన్ టు వన్ స్టేట్ సీఎం ఇన్ వన్ ఒక క్యాడర్లో ఉన్నారు ఆయన. ఆయనకంటే ఒక రాజసము, ఒక టీవీ అనేది ఉంటుంది, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో అలాంటివి ఆయన చేయరు. రెండోది మన బాలాదిత్య గారు, ఫార్మర్ యాక్టర్ అండ్ బాలాదిత్య గారు తెలుగు కళల వేదిక ఏదో ఉంది కదా, తెలుగు కార్యక్రమం, దాని గురించి ఈయన రేవంత్ రెడ్డి గారు వస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు అని సంబోధించడం, ఆయన ఇలా చూసి నవ్వి మళ్ళీ సర్దుకొని సారీ అండి రేవంత్ రెడ్డి గారు అనడము. తర్వాత మొన్న ఎక్కడో రేవంత్ రెడ్డి గారు ఏదో ఖమ్మము దేనికో ఏదో ప్లేస్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ యాంకరు ముందు శ్రీనివాసరావు అన్నారు, తర్వాత జూపల్లి అన్నారు, తర్వాత ఇంకేదో అనేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అన్నారు అనమాట. ఆయన పేరు మర్చిపోయారు, అంతమందిని మర్చిపోయారు ఆయన. అసలు అలా ఇప్పుడు యాంకర్ ఇప్పుడు మీరున్నారండి, జనరల్గా మీరు ఒక రాసుకుంటారు కదా ఎవరెవరు వచ్చారు, పెద్ద వాళ్ళు వచ్చారు, అసలు వాళ్ళని ఎట్లా మనం ఇంట్రడ్యూస్ చేయాలి, అది మిస్టర్ అనాలా లేకపోతే గౌరవనీయులైన అనాలా ఇంకేదైనా అనాలా డియర్ అనాలా అనేది మనం ముందు రాసుకుంటాం. రాసుకున్నప్పుడు డైరెక్ట్గా వాళ్ళు వచ్చేసినప్పుడు చెప్పేస్తాము. అది సరే, మన ఇక్కడ తెలుగు స్టేట్స్లో ఆయన ఎక్కడైనా వెళ్ళినప్పుడు పొరపాటున ఏదైనా వచ్చింది ఏదో అనుకుంటాం. బట్ వెన్ కమ్స్ టు ద నేషనల్ మీడియా, హీఈస్ అటెండింగ్ ఎ నేషనల్ కాన్ఫరెన్స్. నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలండి. ఇక్కడ యాంకర్ది తప్పనట్లేదులే కానీ, బట్ ఒక రకంగా తప్పు చేసినట్టే అయ్యింది. మిస్టర్ రెడ్డి అనే పోయి మిస్టర్ మోడీ అనింది. ఇక్కడ చాలామంది రేవంత్ రెడ్డి గారిని మోడీతో పోలుస్తున్నారు అని అనుకున్నారు, ఆయనంత గొప్ప పనులు ఏం చేస్తున్నాడు అని చెప్పి జనరల్లీ. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ ఆ యాంకర్ పేరు మర్చిపోవడము, ఆ మేడం ఎవరైతే మాట్లాడారో మిస్టర్ రెడ్డి అనిపోయి మిస్టర్ మోడీ అనడము, తర్వాత ఐఎమ్ సో సారీ మిస్టర్ రెడ్డి అనడము, తర్వాత ఆయన తెలంగాణలో ఆయన చేపట్టే కార్యక్రమాలన్నిటి గురించి చెప్పడము, గుజరాత్తో కంపేర్ చేసుకున్నారనమాట. గుజరాత్ అనేది టెస్ట్ సిరీస్ లాంటిది, గుజరాత్ డెవలప్మెంట్ అనేది అది జరుగుతూనే ఉంటుంది, మాది T20 IPL మ్యాచ్ ఇమ్మీడియట్గా ఫినిష్ చేస్తాము హైదరాబాద్ తెలంగాణ స్టేట్ని అని చెప్పి ఆయన మాట్లాడడము, తెలంగాణ ప్రజల కోసం ఆయన ఇంప్లిమెంట్ చేసిన పనులన్నిటి గురించి అక్కడ క్లుప్తంగా చెప్పడము, అనర్గళంగా. వెన్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ షుడ్ అండర్స్టాండ్ కదా. నేషనల్ మీడియాకి వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళి తెలంగాణ యాసలో మాట్లాడలేరు, వాళ్ళకి అర్థం కాదు కాబట్టి. సో ఇట్ షుడ్ బీ ఇన్ ఏ కామన్ లాంగ్వేజ్, ఇదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. సో ఆయన రెండిట్లో ఎంత అనర్గళంగా మాట్లాడారు అనేది అక్కడ చూడొచ్చు ఒక సీఎం స్టేట్లో ఉండి. ఆయనకు అంత మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, బికాస్ దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ దే డోంట్ డిస్కస్, అది కాన్ఫిడెన్షియల్. అలాంటివి కూడా ఆయన అక్కడికి వెళ్ళి మాట్లాడడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉండింది. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే యాంకర్ మాట్లాడిందని పాపం ట్రోల్ అయిపోయింది యాంకర్ చాలా. ఆయన పేరు మర్చిపోయారు, ఆయనకి ఏంటి కర్మ అంటున్నారు చాలామంది. బట్ నేనంటాను ఆయనకి దృష్టి తగిలి ఉంటుంది. బికాస్ ఈజ్ డూయింగ్ ఆల్ ద థింగ్స్. ఉద్యోగ అవకాశాలన్నీ కల్పించడానికి స్టార్ట్ చేశారు. Group 1 అయిపోయింది, Group 4 అయిపోయింది, Group 2 అయింది, Group 1 ఫైనల్ ఇంటర్వ్యూస్ కూడా కంప్లీట్ చేస్తున్నాడు. ఇంత ఫాస్ట్గా డెలిబరేట్ చేస్తున్నారు, ఇంత ఫాస్ట్గా డెలిబరేట్ అవుతున్నారు. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కోసం అని చెప్పి 10 లక్షల
దాంట్లో 500 బస్సులని మహిళా సంఘాలకు ఇస్తున్నాడు. అవును. దాంతోపాటు ఆర్టీసీ వాళ్ళు ఈ మహిళా సంఘాలకి 75,000 పే చేస్తారు. దీస్ ఆల్ థింగ్స్ ఈజ్ అట్రాక్టింగ్ ద పీపుల్. ఆయన ఫ్యూచర్లో ఇంకో 4 సంవత్సరాలు ఏం చేస్తారు లేదా అనేది పక్కన పెడితే హీఈస్ అట్రాక్టింగ్ ద పీపుల్ అని చెప్పి జనాలు మాట్లాడుతున్నారు. అండ్ సెకండ్లీ నేషనల్ మీడియా ఛానల్లో కూడా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అది, హౌ డు యూ డిఫైన్ యువర్ బడ్జెట్, మీ బడ్జెట్ని ఎలా డిఫైన్ చేస్తారనే దానికి అద్భుతమైన ఆన్సర్ ఇచ్చారు మేడం. నా బడ్జెట్ నేను డిఫైన్ చేసేది నేను చేసే కార్యక్రమాల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. జనాలే చెప్తారు ఆ బడ్జెట్ ఎంత మేము వచ్చింది, ఎంత తీసుకున్నాం, బడ్జెట్ సమావేశాల్లో చెప్పిన దానికి. సో యూ వాచ్ అండ్ సీ అన్నట్టుగా చెప్పారనమాట. అంటే ఒక సవాల్లాగా ఎన్ని విమర్శలు ప్రతిపక్షం వాళ్ళు అతని మీద వేస్తున్నా కూడా ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఇద్దరిని కాపాడాలి. ప్రతిపక్షాన్ని అలా చేసింది, వాళ్ళు అలా చేశారంట కదండి, మీరు కూడా ఇలాగే చేస్తారనే క్వశ్చన్స్ కూడా వస్తాయి. దాన్ని ఎంత డిప్లొమాటిక్గా ఆన్సర్ చేస్తారో మీరు ఆ ఇంటర్వ్యూ చూస్తే తెలుస్తుంది అనమాట. సో కానీ సీఎం రేవంత్ రెడ్డి గారిని పేరు మర్చిపోవడము, ఈ 4వ సారి అని చెప్పి మళ్ళీ ట్రోల్ అవ్వడము, ఆయన పేరు మార్చుకోవాలండి ఇంకా వేరే పేర్లు పెట్టుకోవాలని జనాలు కామెడీగా సర్కాస్టిక్గా చెప్తున్నారే తప్ప అది యాదృచ్ఛికంగా మర్చిపోయారు అని మాత్రమే మనం గమనించాలి. ఇక్కడ ఇంటెన్షనల్గా ఎవరు ఆయన పేరు మర్చిపోయారు. కానీ రేవంత్ రెడ్డి గారు అప్పుడు అమెరికా వెళ్ళినప్పుడు మాట్లాడిన భాషకు సంబంధించి చాలా ట్రోల్స్ వచ్చాయి. ఓకే, ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఏమంటారంటారు? ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నాడు కదా, ట్రోల్ ఎక్కడ వచ్చింది? ఇప్పుడు రాలేదు, అప్పుడు చేశారు కదా. అదే చెప్తున్నాను, కావాలని కూడా ట్రోల్ చేయొచ్చు కదా. ద వే వెన్ వి స్పీక్, ద వే వి టేక్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్. ఎవరు ఎలా తీసుకున్నారు కదా ఇంపార్టెంట్. వాళ్ళు అక్కడ సరిగ్గా తీసుకోలేదేమో, ఇప్పుడు ఎందుకు ట్రోల్ చేయట్లేదు? నిన్న అనర్గళంగానే మాట్లాడారు కదా. ఇంగ్లీష్ రాదు అన్నారు, రాకుండానే తెలీదు అన్నారు. అంత తెలియకుండా రాజకీయాల్లోనే ఉంటారు. అదే అంటారు, ఇంగ్లీష్ రాదు అన్నారు, ఇంగ్లీష్ తెలియదు అన్నారు. పక్కన కంపేర్ చేశారు, ఈ రాజకీయ నాయకుడు ఎలా మాట్లాడుతున్నారు, ఈ రాజకీయ నాయకుడు ఎలా మాట్లాడుతున్నారు. ఈయన కరెక్ట్గా స్ట్రైట్ గానే మాట్లాడతాడు. ద వే హీ స్పీక్ విల్ బి ఆల్వేస్ స్ట్రైట్ ఫార్వర్డ్. అది లోపల ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, ఇంకేమైనా రహస్యాలు ఉన్నాయని ఆయనకే తెలియాలి తప్ప ద వాట్ హీ కమ్స్ ఫ్రమ్ హిస్ మౌత్ ఇట్స్ స్ట్రైట్. ఇట్ లింకులు పెట్టాడు, డొంక తిరిగి మాట్లాడరు. ఎందుకంటే చాలాసార్లు అసెంబ్లీలో కూడా చూసాం ఆయన ఎలా మాట్లాడారు అనే విషయాన్ని మనం బేస్ చేసుకుంటే. కానీ ప్రజల సంక్షేమం కోసం ఆయన చేస్తున్న పనులన్నీ గురించి ఆ మీటింగ్లో మాట్లాడారు. యాక్చువల్గా ఆ కాన్ఫరెన్స్లో ఏదైతే ఉందో ఆయన ఇంటర్వ్యూ చేసిన దాంట్లో మాట్లాడారు. కానీ అక్కడ మళ్ళీ యాంకర్ గారు 2-3 సార్లు ఆయన పేరు మర్చిపోవడం అనేది చాలా గమనించాల్సిన విషయం అనమాట. ఒకసారి అయితే అదృచ్ఛకమే, 2 సార్లు 3 సార్లు అంటే ఎందుకు కావాలని చేస్తున్నారా, లేకపోతే అంటే మేబీ ఆమె తడబడి ఉండొచ్చు. మేబీ ఐ నో షీ ఈస్ వెరీ సీనియర్ యాంకర్, సీనియర్ పర్సన్. ఎందుకు మన రేవంత్ రెడ్డి గారికి పరిస్థితి ఆయన కర్మ ఏంటోనండి పాపం. ఆయన దృష్టి తీయించుకోవాలి, ఎప్పుడైనా నరదృష్టి తగులుతుంది అంటారు కదా, అలా దృష్టి తీయించుకోవాలి. ఆయన అంతకన్నా మనం చేసేది ఏం లేదు, వీళ్ళు కరెక్ట్ చేసుకొని మాట్లాడాల్సింది. బట్ అలానే అన్ని సభల్లో ఆయన పేరుని కరెక్ట్గానే పలుకుతున్నారులేండి. ఎవరో పొరపాటున ఏదో మైండ్లో ఆలోచించుకుంటూ అనేయడం, మిస్టర్ రెడ్డి అనే బదులు మిస్టర్ మోడీ అనేసింది, లేకపోతే రేవంత్ రెడ్డి గారు డియర్ రేవంత్ రెడ్డి అనేది డియర్ మిస్టర్ రేవంత్ రెడ్డి అని కూడా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న పథకాలకు సంబంధించి చాలా అంటే క్లుప్తంగా క్లియర్గా వివరించారుగా నేషనల్ మీడియాకి. చాలా క్లుప్తంగా వివరించారు. అండ్ హీ వాజ్ వెరీ క్లియర్ ఆన్ హిస్ విజన్, వాట్ హీ వాంట్స్ టు డూ. అది ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా జనాలు అయితే పట్టం కడతారు మళ్ళీ. ఎందుకంటే ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు లేవు అని గత 10 ఏళ్ల నుంచి చూస్తున్నాం. అలాంటిది ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అసలు ఈ కాలంలో మేము గవర్నమెంట్ జాబులు చెయ్యము, మాకు అవసరం లేదు అనుకునే టైంలో అందరూ ఇప్పుడు కొత్త బ్యాచ్ అండి, ఎవ్రీ ఇయర్ కొత్త బ్యాచ్ వస్తుంది కదా. కొత్త బ్యాచ్కి ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తారు? సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఇస్తారు. అంతమందికి 1,00,000 మంది రిలీజ్ అయితే 1,00,000 మంది జాబ్స్ ఉన్నాయా మనకు? ఏదో ఒక రంగంలో వెళ్ళాలి కదా వీళ్ళు. దానికి జాబ్ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి అనేది వీళ్ళు స్టార్ట్ చేసి ఫాస్ట్గా ఏదైతే మిస్ అయిందో అది ఇచ్చాడుగా. దానివల్ల యూత్ నోర్లు మూతపడ్డాయిగా, మాకు జాబులు లేవు, మాకు ఉద్యోగ అవకాశాలు లేవు, మేము ఇంత ప్రిపేర్ అవుతున్నాం, సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాం, దానికి ప్రిపేర్ అవుతున్నాం అని ఎంత ఆవేదన చెందారో వాళ్ళందరికీ ఒక ఊరట కలిగించే విషయం అయితే జరిగింది కదా. సో ద విజన్ వాట్ హీ ఈస్ థింకింగ్ ఇట్ విల్ షో. అది ఎంత దాచినా దాగిపెట్టం కదా, అంతే. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.